శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ కృష్ణప్రసాద్. మన గణపతి ఆలయాన్ని సందర్శించి చాలా రోజులైంది కాబట్టి మీకోసం మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు ఎండలు బాగా ఉన్నాయి. రోహిణి కార్తె మొదలైంది 25వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు దాకా ఎండలు బాగా ఉంటాయి. మరి అదేవిధంగా కూడా వర్షాలు కూడా పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పడితే పెద్ద పెద్ద పిడుగులు, వాటితో వర్షాలు పడతాయి. కరెంటు కోతలు, కరెంటు స్తంభాలు పడే అవకాశం ఉంది. కొన్ని విద్యుత్ వైర్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఒక మంచి విషయం తెలుసుకుందామండి. మరి చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాము. పబ్లిక్లో అనేక రకాల విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. కానీ మనం కొంత మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు అనేది మనతోనే రావాలి. మనమే మొదటి మెట్టు కావాలి. మొదటి అడుగు వేయాలి. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మన సంతాన వృద్ధిలోకి వస్తుంది. సద్గుణాలు కావాలి. చక్కగా మన పూర్వీకులంతా కూడా మనకి మంచి ఆహారాన్ని అందించారు. అవన్నీ కూడా మనం వదిలిపెట్టేశాం. ఒకప్పుడు చక్కగా కుండలు, ఇవాళ ఆ కుండలే మనకి అవసరమైనవి. ఎందుకంటే ఈ ఎండలకి ఏసీలు కూడా పనిచేయట్లేదు. ఏసీలు కాలిపోతున్నాయి. ఫ్రిడ్జ్లు పనిచేయట్లేదు. డాక్టర్లు కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాకూడదని చెప్తారు. థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఏసీలో ఉన్న వాళ్ళకు కూడా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏసీలు కూడా ఉండకూడదని చెప్తారు. మరి అదేవిధంగా కూడా బయట వాతావరణానికి బాగా అలవాటు పడాలి. కుండలో నీళ్ళు తాగాలి. మళ్ళీ కుండలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మరి అదేవిధంగా ఎందుకండి అంటే, అదిగోండి, పూర్వం మన వాళ్ళు ఇచ్చిన శాస్త్రం, జ్ఞానం అంతా కూడా మనకి చక్కగా ఉపయోగపడింది. ఇప్పుడు మనం పరిజ్ఞానం పెంచుకున్నాము, శాస్త్రంగా పెరిగెత్తున్నాం. మనం అనేక రకమైన కనుక్కుంటున్నాము. కనుక్కున్నాము, ఫోన్లు కనుక్కున్నాము, అన్నీ కనుక్కున్నాము. ఇది మనకి ఎంత మంచి చేస్తుందో చెడు కూడా అంతే చేస్తుంది. మంచి 40% చేస్తే 60% చెడు చేస్తుంది. ఈ సెల్ ఫోన్లు అనేవి ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. మనిషి ఎదుగుదలకి చాలా నష్టం చేకూరుతుంది. మరి అదేవిధంగా పిల్లలు వ్యాయామం లేకపోవటం వల్ల ఆరోగ్యం నష్టం, ఎదుగుదల తక్కువ. మరి అదేవిధంగా కూడా సంతానోత్పత్తి కలగకపోవటం, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ విపరీతమైన ధోరణి, ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు చాలా వస్తూ ఉన్నాయి. ఇంకా సంతానం కూడా అవిటితనంలో పుట్టడం, పుట్టినప్పుడే కళ్ళజోడు రావటం, ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు. ఇవన్నీ మారాలి అంటే తల్లిదండ్రుల్లో ముందు మార్పు రావాలి. మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.